నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నెల్లూరు రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొకసారి తన జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తానని చెబుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఉన్నాం. రాత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి చేయడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకున్నారు. రాత్రి 7:30 ప్రాంతంలో జరిగినటువంటి ఘటన రాయలసీమను తలపించే విధంగా కూడా కనపడతా ఉంది. సో నేను ప్రస్తుతం అయితే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఉన్నాను. ఏదైతే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి కారు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన ఏదైతే పరామర్శించిన పరిస్థితి కనపడతా ఉంది. మరిన్ని విషయాలు కూడా మనతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉన్నారు. ఒక సాయంతో మాట్లాడదాం. సార్, ఏంటి ఇదంతా ఈ దాడి అంతా? రాత్రి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం లోపల చెల్లాచెదురైపోయింది. కార్లు సైతం కూడా వదలకుండా దాడి చేశారు. ఏంటి ఇది? కక్షపూరితమైనటువంటి రాజకీయ కక్ష అని చెప్పొచ్చా? ఎవరు జరిగారు? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 1 year కూడా నేను అసలు ప్రశాంత్ గారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆమె జోలికే నేను పోలేదు. ఆమె మాత్రం నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంది. ఒక 1 week బ్యాక్ ఇందుకూరుపేట మండలంలో ముదివెత్తిపాళెం వెళ్ళింది. ఆ సబ్మర్సిబుల్ కాజ్వే నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఆమె అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఇది నేను చేయించాను, తొందరలోనే పూర్తి చేస్తాము, ప్రారంభిస్తామని చెప్పింది. అదేవిధంగా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు కొవ్వూరు నియోజకవర్గంలో. ఇన్నేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడని మాట్లాడింది. దాని మీద మా చలపతి గారు, మా విజయన్న ఇద్దరు కూడా కొవ్వూరులో ప్రెస్ మీట్ పెట్టి ముందు మీరు ఈ సంవత్సరం రోజుల్లో ఏమి చేశారో చెప్పండి, మేము చేసిన పనుల్ని మీరు చేసినట్టుగా చెప్పుకుంటున్నారని మాట్లాడాం. దాని మీద ఆ రోజు సాయంత్రము బుచ్చిలో ప్రెస్ మీట్లో చాలా తిట్టింది. అంటే నన్నే టార్గెట్ చేసింది. మేము అడిగింది ఏంది, ఈ పనులు ఎవరు చేశారు, ఎప్పుడు శాంక్షన్ అయినాయి, మీరేమన్నా ఈ 1 yearలో శాంక్షన్ చేశారా అని అడిగాం. దానికి ఏదేదో ఊగిపోయే మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. సరే, నిన్న మా నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టాము. ఆ సమావేశంలో నేను మాట్లాడాను. ఆమె వ్యక్తిగతంగా నా మీద విమర్శలు చేసింది. నేను వ్యక్తిగతంగా విమర్శలు చేశాను, ఒప్పుకుంటున్నాను. ఇప్పటికీ కూడా నేను మాట్లాడిన దాని మీద స్టాండ్ అవుతున్నాను, వెనక్కి పోను, సారీ చెప్పను. దీనికి కారణం ప్రశాంత్ రెడ్డే. ఆమె ఆ రోజు మాట్లాడకపోతే నేను నిన్న మాట్లాడి ఉన్నాను. మేము అడిగింది ఏంది, ఈ 1 yearలో నువ్వేం చేశావు, మేము చేసిన పథకాలు మీరు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు అని మాట్లాడాం. దానికి తెగ ఊగిపోయి ఏదేదో మాట్లాడి ఎలక్షన్ ముందు నుంచి కూడా క్యాంపెయిన్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత అయితే ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పి ఒకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాని మీద మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు, తరచూ అంటున్నారు. మరి మీరేమంటారు? ఎలక్షన్స్ అప్పుడు ప్రతి విమర్శలు చేసుకుంటాం, తప్పదు. ఆయన కూడా మా దగ్గర నుండి పోయిన ఆయనే కదా. అయినా కూడా విమర్శలు అనేవి తప్పవు. ఎలక్షన్స్లో మాట్లాడాలి, మేము మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడాలి. అంతవరకు అయిపోయింది. ఆమెను ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు, ప్రజలు గెలిపించలేదు, ఈవీఎంలు గెలిపించినాయి. ఆమెను కానీ ఆ కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని అందరినీ ఈవీఎంలు గెలిపించాయి. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాగి మద్యం మత్తులో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిడుతున్నారు. నన్నైతే భయంకరంగా టార్గెట్ చేశారు. అయినా మా వాళ్ళందరికీ చెప్పా, ఎవ్వరు కూడా దానికి కౌంటర్ ఇవ్వద్దు, వదిలేయండి, వాగితే వాక్కుంటుందని. నా మీద ఎప్పుడైతే వన్ వీక్ బ్యాక్ ప్రకటించిందో నేనేదో అవినీతి పరుణ్ణంట, పర్సంటేజీలు తీసుకుంటానంట, ఏదేదో మాట్లాడిందన్నా. మేము అడిగిన వాటికి మాత్రం సమాధానం లేదు. సో నేను ఇంతకాలం 1 yearలో ఆ మనిషి గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. ఎందుకులే గెలిచింది, మనం ఎందుకు మాట్లాడాలని గమ్మునున్నాను. మా బాధ అంతా ఏంది, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మీరెట్లా చెప్పుకుంటారు సిగ్గు లేకుండా? పెద్ద వర్క్స్ శాంక్షన్ చేయించాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఈ 1 yearలో ఈమె చేసింది శూన్యం, ఏమీ చేయలేదు. నేను నిన్న సాయంత్రము రుక్మిణి కళ్యాణ మండపంలో నేను కూడా ఆ మనిషినే టార్గెట్ చేసి ఆమె ఎన్ని చేస్తుందో అన్నీ కూడా చెప్పాను. వెనక్కిపోయే సమస్య లేదు. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. రాజకీయ కక్షలు విమర్శించుకోవడం కరెక్టే, కానీ వ్యక్తిగతంగా కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది యావత్తు మహిళలంతా కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా అటు కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? దానికి అంత సీన్ లేదు. కానీ మహిళలంటే మాకు కానీ మా అధినాయకుడు కానీ చాలా గౌరవం ఉంది.
మేము మహిళలను గౌరవిస్తాము, దాంట్లో అనుమానమే లేదు. వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసింది కాబట్టి నేను ఆ మనిషిని టార్గెట్ చేశాను తప్ప మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇది మంచిది కాదు కదా. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి రావడం అనేది మీరు ఎప్పుడన్నా విన్నారా? ఫస్ట్ టైం. 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ కోటకి. మాకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి 40 సంవత్సరాలు మేము ఫైట్ చేసుకున్నాం. ఒకరంటే ఒకరు పడదు. ఎప్పుడు కూడా విమర్శలు, ప్రతి విమర్శలే మా కుటుంబాల మధ్య ఉన్నాయి. కానీ ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసి మొత్తం ధ్వంసం చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ, అంటే సోమిరెడ్డి ప్రశాంతమ్మ కూడా అంటారులేండి ఆమెను, వాళ్ళిద్దరూ ఈ పని చేసి పెట్టారు. తాగిచ్చి పంపించారు ఇంటి మీదకి. నేను నా కొడుకు బయట వెళ్ళాము. బహుశా దేవుడే పంపించాడేమో. నేను కానీ ఉంటే చంపేసేవాళ్ళు. తాగొచ్చారు 200 మంది. వాళ్ళకు ఒళ్ళు తిరగడం లేదు. గంజాయి తీసుకున్నారా, మందు తాగినారా ఏందనేది తెలియదు, కానీ ఫుల్గా తాగేసి ఉన్నారు. మా అమ్మ ఒక్కటే బెడ్రూమ్లో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి బెదిరించారు. ఆమె రూమ్లో టీవీని పగలగొట్టేశారు. ఒక్క వస్తువు లేదు, మొత్తం పగలగొట్టేశారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఫస్ట్ టైము ఇది నేర్పించారు వేమిరెడ్డి దంపతులు. ఎంతో నాన్నవాళ్ళ కుటుంబం ఉంది, నేదురుమల్లి కుటుంబం ఉంది, మా కుటుంబం ఉంది. ఎలక్షన్స్ వరకు ఫైట్ చేసుకుంటాము, విమర్శించుకుంటాం, తర్వాత ఎక్కడ కనుక పలకరించుకుంటాం. రాజకీయాలంటే ఆ విధంగా ఉండాలి. నువ్వెవరు? వైస్రాయ్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాతనే కదా నీకు ఆ హోదా, డబ్బు ఇవన్నీ వచ్చినాయి. ఎందుకు అంత పొగురెందుకు? ఇళ్ల మీదకు పంపించేది ఏంది? నేనుంటే ఖచ్చితంగా చంపేసేవాళ్ళు. దాంట్లో 100% అది జరిగి ఉండేది. ఇది మంచి సాంప్రదాయం కాదు. సో ఇది మొత్తానికైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే నిన్న ఇంటి దాడి జరిగిందో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఫర్నిచర్తో పాటు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇటీవల కాలంలో 6 దశాబ్ద కాలంలో నల్లపరెడ్డి ప్రసన్న కుటుంబం నెల్లూరు జిల్లాకి సుపరిచితం. సో ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు, ఫస్ట్ టైం ఇలాంటి దాడి చూడడం అని చెప్పి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా వ్యక్తిగత విమర్శలు నేను చేసుకోలేదు, నాపై విమర్శలు చేయడంతోనే ఆమె మీద నేను టార్గెట్ చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇటు బ్యాకప్ నేను సారీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇకపైన కూడా అటు పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క అహంకారాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఒకవైపు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇది ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాడిపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి.